నా పేరు వేముల మారయ్య, బీఆర్టీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆటో మోటార్ రవాణా కార్మికులను, ప్రత్యేకించి ఆటో డ్రైవర్లను నిలువున ముంచి వాళ్ళ ఆత్మహత్యలకు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడడానికి ప్రధాన కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, కాబట్టి ఆగస్టు 24వ తేదీన 23 అర్ధరాత్రి నుండి మేము సమ్మెకి వెళ్తున్నాం. ఈ సమ్మెలో ఏఐటీసీ, బిఎంఎస్, బీఆర్టీయు, సిఐటియు, ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఇప్పటిదాకా అన్న చెప్పినట్టుగా ఏ రవాణా శాఖ మంత్రి అయితే ఇది రాజకీయం చేస్తున్నారని చెప్తుండో అది పచ్చి అబద్ధం అన్ని కోసం మీకు నిదర్శనం చెప్తున్నా. ఇలా ఐఎన్టీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అనుబంధమైనటువంటి ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ కూడా, ఆటో యూనియన్ కూడా ఈ బంద్లో భాగస్వామ్యం అవుతుంది. ఎందుకంటే మా ప్రభుత్వం కార్మికులను మోసం చేసింది, ఆటో కార్మికులను మోసం చేసింది. మేము ఎంత చెప్పినా వాళ్ళు వింటలేరు, ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు, ఉన్న పథకాలను తీసేస్తారు. కాబట్టి ఈ జేఏసీలో భాగస్వామ్యం అవుతాం, ఈ ఆటో కార్మికుల సమ్మెలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి ఐఎన్టీసీ యూనియన్ కూడా మాతోటి ఉన్నది. ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకా ఏముంటుంది? ప్రభుత్వ నిర్లక్ష్యం దారితీస్తున్న కారణం చెప్తున్నా. రవాణా శాఖ మంత్రి గారు ఆయన ఒక ప్రభుత్వ ఉన్నటువంటి మంత్రి కాకుండా మామూలు వ్యక్తులకే వీడియోలు పెడుతుండు. అది మాకు చూస్తే కొంచెం విచిత్రం అనిపిస్తుంది. నిన్న వీడియో చూసిన గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఉన్న ఆటో కార్మికులకు శుభవార్త అని ఒక హెడ్లైన్ పెట్టి వీడియో రిలీజ్ చేసిండు. ఏందా శుభవార్త అని మేము చూసినాం, సమ్మెకు పోయినాం కదా, ఏమన్నా ఇస్తాడేమో, ఏమైనా హామీ ఇస్తాడా, లేకపోతే ఏం చెప్తాడా అని. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటోలు ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ బండ్లు ఉన్నాయో దానికి మేము సబ్సిడీ ఇస్తున్నాము, ఆ ఇంజన్లు మార్చుకోవడం పెట్టిండు. అది కాదు కదా మా డిమాండు. మా డిమాండు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుకూలంగా, పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు అనుకూలంగా, అదేవిధంగా మీటర్ ఛార్జీలు పెంచాలి. రవాణా కార్మికులకు మీరు ఏదైతే ఆటో కార్మికులకు హామీ ఇచ్చారో ఎలక్షన్లో హామీ నెరవేర్చాలి. 12,000 ఇస్తామని మీరే చెప్పారు ఎలక్షన్లలో. 12,000 కాస్త ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే 36,000 ఒక్కొక్క ఆటో డ్రైవర్కి బాకీ పడ్డావు, ఆ బాకీ తీర్చాలి. మరి ఇవన్నీ